నాణ్యమైన విద్య ఎక్కడా? ప్రైవేట్ స్కూళ్లపై పెరుగుతున్న విమర్శలు. కామారెడ్డి జిల్లాలో ప్రైవేటు పాఠశాలల పరిస్థితి, వాటి నాణ్యతపై పెరుగుతున్న విమర్శలు, తల్లిదండ్రుల ఆందోళనలు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు క్రమంగా వ్యాపార కేంద్రాలుగా మారుతున్న దుస్థితి ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య పుట్టగొడుగుల్లా పెరిగిపోతుండటంతో విద్యారంగం వ్యాపార దృష్టికోణంలోకి జారిపోతుందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జ్ఞానం, విలువలు, నైతికతలను అందించే ఆలయాలుగా భావించిన పాఠశాలలు నేడు అడ్మిషన్ల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసే వాణిజ్య కేంద్రాలుగా మారిపోయాయని పలువురు విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై ఈ భారం మరింత ఎక్కువగా పడుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి వీధిలోనూ కొత్త ప్రైవేటు పాఠశాలలు వెలుస్తుండటంతో కామారెడ్డి జిల్లా కేంద్రం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి వీధిలోనూ కొత్త ప్రైవేటు పాఠశాలలు వెలుస్తుండటం సాధారణంగా మారిపోయింది. అయితే వీటిలో చాలా పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తు కోసం కాకుండా కేవలం లాభాల కోసమే ప్రారంభమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా ఇరుకైన గదుల్లోని తరగతులు నిర్వహిస్తూ ఆకర్షణీయమైన ప్రకటనల ద్వారా తల్లిదండ్రులను ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల బ్రాండెడ్ పేర్లను దుర్వినియోగం చేస్తూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. పాఠశాలలు ప్రారంభించాలంటే విద్యాశాఖ నిబంధనల ప్రకారం అనేక అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో నిర్దిష్ట స్థల విస్తీర్ణం, గ్రామీణ ప్రాంతాల్లో ఆట స్థలాల సౌకర్యం, అగ్నిమాపక శాఖ అనుమతులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు వేరువేరు మరుగుదొడ్లు, లైబ్రరీ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే నిర్దిష్ట ఎండోమెంట్ రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలు చాలా చోట్ల కేవలం పత్రాలకే పరిమితమవుతున్నాయి. వాస్తవంగా చూస్తే అనేక పాఠశాలల్లో కనీస ఆత్మస్థలం కూడా లేకుండా తరగతులు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుమతులు లేని పాఠశాలలు కూడా పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయనే ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని పాఠశాలలకు అసలు గుర్తింపు లేకపోయినా ఉన్న పాఠశాలల పేర్లు ఉపయోగించి అడ్మిషన్లు తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతుంది. అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు సరైన స్థాయిలో తనిఖీలు చేయకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటు పాఠశాలల్లో అర్హత లేని ఉపాధ్యాయుల నియామకం మరో పెద్ద సమస్యగా మారింది. నిబంధనల ప్రకారం ప్రాథమిక తరగతులకు డిఈడి, ఉన్నత తరగతులకు బిఈడి అర్హతలు తప్పనిసరి అయినప్పటికీ చాలా పాఠశాలలు తక్కువ జీతాల కోసం ఇంటర్ డిగ్రీ చదివిన వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారు. దీనివల్ల విద్యా నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు భారీ ఫీజులు చెల్లించినా సరైన నాణ్యమైన విద్య అందకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇక ఫీజుల విషయంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ప్రతి పాఠశాల తమకు నచ్చిన విధంగా ఫీజులు వసూలు చేస్తోంది. ఎల్కేజీ తరగతికే 20,000 నుంచి 30,000 రూపాయల వరకు వసూలు చేస్తున్న సందర్భాలు ఉండటంతో ఉన్నత తరగతుల ఫీజులు ఎంత ఉండవచ్చో ఊహించుకోవచ్చని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా యూనిఫామ్, టై, షూస్, బెల్టులు వంటి అంశాలను తప్పనిసరిగా చేస్తూ మరింత భారం మోపుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఈ పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు సామాజిక హోదా కోసం ప్రైవేటు పాఠశాలను ఎంచుకుంటున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత భోజనం, పాఠ్య పుస్తకాలు వంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రైవేటు పాఠశాలలపై ఉన్న ఆకర్షణ కారణంగా వాటిని పక్కన పెడుతున్నారని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యూనిఫామ్ ఆకర్షణ, ఇంగ్లీష్ మీడియం పేరు, బ్రాండింగ్ కారణంగా తల్లిదండ్రులు తప్పుదోవ పడుతున్నారని వారు అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టెట్, బిఈడి వంటి కఠిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు పనిచేస్తుండటం వల్ల అక్కడ విద్యా నాణ్యత మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత భోజనం, పాఠ్య పుస్తకాలు, ఇతర సౌకర్యాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలిగిస్తున్నాయి. అయినప్పటికీ సమాజంలో ఉన్న అభిప్రాయాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక మరోవైపు విద్యాశాఖ అధికారుల తీరుపై కూడా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం,
తనిఖీల లోపం, ఫిర్యాదులపై స్పందన లేకపోవడం వంటి కారణాలతో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకుని అనుమతులు లేని పాఠశాలను మూసివేయాలని, నిబంధనలను పాటించని సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తం మీద కామారెడ్డి జిల్లాలో ప్రైవేటు పాఠశాలల పెరుగుదల ఒకవైపు విద్యా అవకాశాలను పెంచుతున్నట్లు కనిపించినా మరోవైపు నాణ్యత, నియంత్రణ, పారదర్శకత లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. విద్య అనేది వ్యాపారం కాకూడదని, అది సమాజ నిర్మాణానికి పునాది అని గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇదే అని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.